ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు, గురు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు, ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు, శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశిలో ఇలా ఉంటాయి. గురుగారు, కుంభరాశికి ఈ నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి కుంభరాశిలోకి వస్తుంది. సాధారణంగా కుంభరాశి అధిపతి శని అయ్యాడు. సో హార్డ్వర్క్ సంబంధించిన గ్రహమైన శని మనకి రాశిలో ఉన్నాడు కాబట్టి హార్డ్వర్క్ ప్రస్తుతం చాలా బాగుంది. అలాగే ప్రతి మనిషికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన ఈ కుంభరాశికి శుక్రుడు అయ్యాడు, చతుర్థ భాగ్యాధిపతి. అలాంటి శుక్రుడు మనకి లాభస్థానంలో చాలా బాగున్నాడు. సో అలాగే దైవబలం, దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహమైన గురు చతుర్థ స్థానంలో బాగానే ఉన్నాడు. ఎందుకంటే 2, 5, 7, 9, 11 ప్లేసెస్లో ఉంటేనే 100 అని అనుకుంటాం. కానీ 4th హౌస్ కూడా చతుర్థ స్థానం అనేది గృహస్థానం, వాహనస్థానం, మాతృస్థానం, విద్యాస్థానం, సుఖస్థానం. ఈ స్థానాలన్నిటికీ అధిపతి కూడా 4th హౌస్ అన్నమాట. సో అందులో శుభగ్రహమైన గురువు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి 70% బాగున్నట్టనే చెప్పుకోవాలి. ముఖ్యంగా రాశిలోనే శని ఉండడం చేత, ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం చేత బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం, బద్ధకం పెరగడం. సాధారణంగా కుంభరాశికి అధిపతి శని అయ్యాడు కాబట్టి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. లేజినెస్ తోటే చాలామంది సక్సెస్ అవ్వరు. ఇప్పుడు చూడండి, ఒక హీరో 2-3 సినిమాలు హిట్ అవుతారండి. చాలామంది సక్సెస్ అవ్వడం కారణం, చాలామంది అవ్వకపోవడం కారణం షారుఖ్ ఖాన్ తీసుకున్నారనుకోండి, ఎన్ని సినిమాలు హిట్ అయినా కూడా నెక్స్ట్ సినిమాకి అంత ఊపుతోటే ఫస్ట్ సినిమా యాక్ట్ చేసినంత యాక్టివ్గా అతను ఉంటాడు. సో వేరే వాళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళు లేజీ అయిపోయి ఉంటారు చాలామంది. ఆ లేజినెస్తో వెనకబడిపోయి ఉంటారు. సో మళ్ళీ వాళ్ళ అవకాశం మిస్ చేసుకుంటారు. తర్వాత చూద్దాం, ఇంకా దీనికన్నా మంచి కథ వస్తుందేమో, దీనికన్నా మంచి ఆపర్చునిటీ వస్తుందేమో, దీనికన్నా మంచి రెమ్యూనరేషన్ వస్తుందేమో, ఇంకా పెద్ద డైరెక్టర్తో యాక్ట్ చేస్తామో అని అనుకుంటారు. కానీ వచ్చిన అవకాశాలని పోగొట్టుకునే అవకాశం. సక్సెస్ అందరికీ వస్తుందండి. ఎవరైతే లేజీనెస్ ఉన్నారో వాళ్ళు వెనకబడిపోతారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళు ముందుకెళ్తారు. అదే రూల్. కాబట్టి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి బద్ధకం పెరగడం, లేజినెస్ పెరగడంతో చాలామంది అవకాశాలు వదులుకుంటారు. ఇంకోటి, ఎప్పుడైనా మామూలు టైంలో పని జరుగుతుంది కానీ ఏలినాటి శనిలో వెంటనే పని జరగదు, 2-3 సార్లు వెళ్తే పని జరగదు. కాబట్టి ఎవరు వెళ్తారులే రెండోసారి, ఎవరు వెళ్తారులే మూడోసారి అని అనుకుంటారు. సో అలా మిస్ అవుతూ ఉంటారు. ఒక వ్యక్తి రిఫరెన్స్ ఇస్తాడు, ఆ టైంకి వెళ్ళి కలవండి అతన్ని, జాబ్ వస్తుంది. కానీ ఆ టైంకి వెళ్ళడు అతను. సో దాని ద్వారా మిస్ చేసుకుంటారు. తర్వాత చూద్దాం, రేపు వెళ్దాను. ఎప్పుడైతే రేపు వెళ్తాడో, ఈరోజు వెళ్ళాల్సింది రేపు వెళ్ళాడు అనుకోండి, అతను అక్కడ ఉండడు. సో మీకు రిఫరెన్స్ వేస్ట్ అయిపోతుంది, అనవసరంగా మాట పడాల్సి వస్తుంటుంది. ఏలినాటి శనిలో ముఖ్యంగా స్లోగా పనులన్నీ నడుస్తుంటాయి, ఆలస్యంగా నడుస్తుంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. సో వాక్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే మనం ఏదో మాట అనడం ద్వారా అవతల వాడు హర్ట్ అవుతాడు. కుటుంబ స్థానం, కుటుంబం అంటే కుటుంబంలో ఏదైనా మనస్పర్ధలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన. అలాగే ధనస్థానం అయింది, సో ధనానికి ఇబ్బంది ఉండొచ్చు. సో నేత్రస్థానం, నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం. సో ఆరోగ్యంలో కూడా కొంచెం అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మానసిక ప్రశాంతత కానివ్వండి, ఆరోగ్యం ఎట్లానో కొంచెం ఇబ్బందిలో ఉంటుంది, మానసిక ప్రశాంతత కూడా వాటిలో అవకాశం ఉంటుందా? అవునమ్మా, మానసిక ప్రశాంతత కూడా. ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, ఎప్పుడైతే మన జాతకంలో శని చంద్రుడితో కానీ, రాహు చంద్రుడితో కానీ, కేతు చంద్రుడితో కానీ కలిసి ఉంటారో మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుందని. సో ప్రస్తుతం ఈ చంద్రుడు శనితోటి కలిసి ఉన్నాడు కాబట్టి కుంభరాశిలో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి.
మనశ్శాంతి కూడా తక్కువగా ఉంటుంది. మరి ఏలినాటి శనితో వాళ్ళకి స్థానచలనం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, అంటే కొత్త జాబ్ వెతుక్కోవడం కానీ, వేరే ఊరు వెళ్ళి జాబ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి సువర్ణ అవకాశం. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు. చతుర్థ స్థానం అంటే విద్యాస్థానం అని చెప్పాం ఆల్రెడీ. సో విద్యార్థులకు పట్టిందల్లా బంగారం. మంచి ఉన్నత విద్య లభిస్తుంది, మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచి యూనివర్సిటీస్లో వాళ్ళకి ఖచ్చితంగా మనకి చదువుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఫారెన్లో కూడా వాళ్ళు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏలినాటి శని మూలాన స్థానచలనం అవుతుంది, మంచి ర్యాంక్ సాధించడం ద్వారా మంచి యూనివర్సిటీలో చదువుకునేందుకు అవకాశం వస్తుంది, వీళ్ళు స్థానచలనం కూడా అవుతారు. అంటే చతుర్థ స్థానంలోనే గురువు ఉన్నారు కాబట్టి వీళ్ళకి గృహయోగం కూడా ఉంటుంది కాబట్టి, మరోవైపు స్థానచలనం ఇటువైపు ఏలినాటి శని వల్ల కూడా ఉంటుంది కాబట్టి, సో గృహం మారే అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, మన రాశి నుంచి చతుర్థ స్థానం కానీ, మన లగ్నం నుంచి చతుర్థ స్థానం కానీ, మన రాశి నుంచి భాగ్యస్థానం కానీ, మన లగ్నం నుంచి భాగ్యస్థానం కానీ ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సర కాలం పాటు అక్కడ గురువు అక్కడ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా గృహయోగాన్ని ఇస్తాడు. స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి కొత్త ఇంటికి మీరు మారేందుకు అవకాశం. వీళ్ళు ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు? సో కుంభరాశికి పంచమాధిపతి మిథున రాశి అధిపతి బుధుడయ్యాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి, వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. లాభాధిపతి ధనుసు రాశి అధిపతి గురువు అయ్యాడు కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్లస్ వీళ్ళకి అదృష్ట దేవతలు కూడా వాళ్ళే. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి గురుగారు? ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఏలినాటి శనిలో ఖచ్చితంగా మనం రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది. అది యాక్సిడెంట్ ద్వారా కానీ, అనారోగ్యం ద్వారా కానీ, సర్జరీ అవ్వడం కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అవి జరిగే లోపులోనే మనమే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం ద్వారా మనం హాస్పిటల్కి వెళ్తాం. మన ఇష్టం ఉన్నా లేకపోయినా మన రక్తం ఎంతో అంత ఇవ్వాలి. ఎక్కువ టెస్టులు చేయించాం కూడా, చాలా బ్లడ్డే ఇవ్వాలి. చేయించడం ద్వారా మనం ఇచ్చిన రక్తం అవతల వాళ్ళ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా సర్జరీ అవ్వచ్చు, లేదంటే ఇమీడియట్గా ఏదైనా దానికి అది వాడడం ద్వారా వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు రికూప్ అవుతారు, యాక్సిడెంట్ నుంచి బయటపడతారు, ఆ సర్జరీ నుంచి బయటపడతారు. కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్, అంటే వాళ్ళ భార్యో, తల్లో, తండ్రో, ఆ యాక్సిడెంట్ అయిన మనిషో బ్లెస్సింగ్స్, అమ్మాయి నేను బయటపడ్డాను, అమ్మాయి దేవుడా థ్యాంక్స్ అని అంటారు వాళ్ళు. ఆ దేవుడు ఎవరో కాదు, మీరే, ఈ రక్తం ఇచ్చిన వాళ్ళు డాక్టర్సే. కాబట్టి అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో మీరు అనారోగ్యం అవ్వకుండా, మీరు యాక్సిడెంట్ చూడకుండా, మీకు సర్జరీ అవ్వకుండా మీరు బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో రక్తదానం ఖచ్చితంగా చేస్తే మంచిది. ప్లస్ మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్లస్ ముఖ్యంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్లస్ అంటే ఏలినాటి శని ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా, హనుమంతుడిని ఆరాధించడం ద్వారా మనకి ఏలినాటి శని నుంచి బయటపడవచ్చు. హనుమంతుడు అంటే ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వడమాల, అలాగే సింధూర పూజ, అలాగే తమలపాకుల పూజ చేయించడం, అలాగే వెంకటేశ్వర స్వామి అయితే బుధవారం, శనివారం ఆ గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అర్చన లేదంటే అభిషేకం కూడా చేస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం, వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కుంభరాశి వారికి నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది దాని వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.